ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మనకు గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా ఇలా మీరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మళ్ళీ క్రోమ్ టచ్ చేస్తే మనకు గూగుల్ డాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ డాక్స్ మనం ఫిలప్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఒకసారి మన ఈమెయిల్ ఉందా లేదా చూసుకొని మనకు మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేస్తాము. స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో మన యొక్క డిస్ట్రిక్ట్ అనేది చూజ్ చేస్తాము. డిస్ట్రిక్ట్ చూజ్ చేసిన తర్వాత మనకు నేమ్ ఆఫ్ ద టీచర్ ఉంది. సో మన యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రెజరీ కోడ్, మన యొక్క ఎంప్లాయ్ ఐడి ఆర్ ట్రెజరీ కోడ్ అనేది మనం ఎంటర్ చేస్తాము. అలాగే మొబైల్ నెంబర్, మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మన ఇక్కడ కింద కనిపిస్తుంది. సో నెక్స్ట్ బటన్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్ విత్ సబ్జెక్ట్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మన యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అడుగుతుంది. సో మన యొక్క ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసి మనం ఏ క్లాసెస్ అనేది డీల్ చేస్తున్నామో ఆ క్లాసెస్ మనం ఇక్కడ సింపుల్గా టిక్ మార్క్ పెట్టుకుంటూ మనకు నెక్స్ట్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అటెండింగ్ డ్యూరింగ్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 yearsలో ఏవైనా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామింగ్ మీరు అటెండ్ అయ్యారా ఉంది. సో అటెండ్ అయ్యారు, ఎస్ అటెండ్ అయ్యాము అంటే ఎస్ అని రాస్తారు, లేదంటే నో అని రాస్తారు. ఎన్ని అటెండ్ అయ్యారు అనేది కూడా మనం అక్కడ ఎంటర్ చేయవచ్చు. సో మనకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఈ మధ్యకాలం మనకు దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది లాస్ట్ 5 years లోపునే. అలాగే క్లబ్ ప్రోగ్రామ్ ఒకటి అయింది. సో ఈ విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే వచ్చాయి. సో మనం ప్రోగ్రామ్స్ అందరం కూడా అటెండ్ అయ్యాం కాబట్టి మనం ఎస్ అని సింపుల్గా ఇచ్చుకుంటూ ఎన్ని ప్రోగ్రామ్స్ అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. లేదంటే సింపుల్గా ఎస్ అని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ బటన్లోకి వెళ్తాము. ఇందులో చూసారా PS1 డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ చిల్డ్రన్, మనకు PS1s మనకు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకు లెవెల్స్ ఉంటాయండి. కంప్లీట్గా 4 levels ఉంటాయి. అందులో ఫస్ట్ లెవెల్ వచ్చి ఫర్ నాట్ మీటింగ్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్, అంటే మనం బాగా చేయలేదు, బాగా అనుకోలేదు అన్నిటికీ మనం అవ్వచ్చు. సో సెకండ్ వన్ వచ్చి ఫర్ అప్రోచింగ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్, ఏ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయో మనం అప్రోచ్ అవుతున్నాము అని ఇక్కడ 2 ఉంది. మూడోది కూడా సుమారుగా ఫర్ అప్రోచింగ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్, అంటే మనం అప్రోచ్ అయిపోతున్నాము అన్నట్టుగా థర్డ్ వన్ ఉంటుంది. సో 4 అయితే ఫర్ బియాండ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మించిపోయాము అన్నట్టుగా మనకు 4th వన్ ఉంది. సో ఫస్ట్ అనేది మనకు ఎక్స్పెక్టెడ్ చేయలేదు, మనం రీచ్ అవ్వలేదని ఉంటుంది. సెకండ్ అనేది రీచ్ అవుతున్నాము, థర్డ్ వన్ రీచ్ అయ్యాము, 4th వన్ రీచ్ అయ్యి దాటిపోయాము అన్నట్టుగా మనకు ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. ముందుగా ఒక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్, యూజ్ టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వైల్ ప్లానింగ్. మనం ప్లానింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్స్ కానీ అదర్ డాక్యుమెంట్స్ కానీ యూజ్ చేస్తున్నామా? సో 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4. నెక్స్ట్ సెకండ్ వన్, యూజెస్ రికార్డ్ ఆఫ్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్. స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ని మనం ఏవైనా రికార్డ్ చేస్తున్నామా? సో మనం రీచ్ అయితే రీచ్ అయ్యాము, లేదంటే బియాండ్ ద రీచ్ అంటే 4 ఆప్షన్ మనం ఇచ్చుకోవచ్చు అండి. సో ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని మనం ఎంటర్ చేయాలి. అలాగే ప్లాన్స్ ఫర్ ఎంగేజింగ్ చిల్డ్రన్ ఇన్ లెర్నింగ్ యాక్టివిటీస్. లెర్నింగ్ యాక్టివిటీస్లో ఏవైనా ప్లాన్ చేసేటప్పుడు పిల్లల్ని మనం ఎంగేజ్ చేస్తున్నారా? అలాగే కలెక్ట్స్ అండ్ ప్రిపేర్స్ రిలవెంట్ టీచింగ్ TLM ఏవైనా కలెక్ట్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారా? సో మనం ఏ లెవెల్స్ అయితే ఆ లెవెల్ మనం ఎంటర్ చేస్తూ సింపుల్గా అబ్జర్వేషన్స్ ఇఫ్ అని ఏవైనా అబ్జర్వేషన్లు ఉంటే మనం ఎంటర్ చేస్తాం, లేదంటే లేదు. నెక్స్ట్ బటన్లోకి మనం వెళ్ళిపోతాం. తర్వాత నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇందులో కూడా మనకు 1, 2, 3, 4 పెర్ఫార్మెన్స్ పాయింట్స్ ఉంటాయి. సో ఏదైతే మనం చూజ్ చేసుకుంటాము. ఫస్ట్ వన్ చూడండి, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కంటెంట్కి సంబంధించిన మనకు నాలెడ్జ్ కానీ అవగాహన కానీ సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి డెమాన్స్ట్రేట్ కంటెంట్ నాలెడ్జ్ విత్ కాన్సెప్చువల్ క్లారిటీ యూజింగ్ అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్. మన యొక్క కంటెంట్ ఏదైతే విద్యార్థులు మనం బోధిస్తూ ఉన్నామో సరైన ఎగ్జాంపుల్ ఇచ్చి బోధిస్తున్నారా? మాకు ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ మనం ఎంటర్ చేయాలి. యూజ్ ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫర్ మేకింగ్ ఇట్ రెస్పాన్సివ్ టు డైవర్స్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్. విద్యార్థులకు ఏదైతే అవసరం అనుకుంటామో దాన్ని మనం చక్కగా బోధిస్తున్నామా? అలాగే యూజ్ ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫర్ కంప్లీటింగ్ ఎంటైర్ సిలబస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైంలో సిలబస్ను మనం కంప్లీట్ చేస్తున్నామా? కరెక్ట్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్, ఏవైనా విద్యార్థులు తప్పులు చేస్తే వాటిని మనం సరిదిద్దుతున్నామా అనేది మనం ఇక్కడ 1, 2, 3, 4 పెర్ఫార్మెన్స్ ఏదైతే మనకు అనుకుంటామో దాన్ని మనం ఎంటర్ చేస్తూ సింపుల్గా నెక్స్ట్లోకి వెళ్ళిపోతాము.
ఇక్కడ PS3 వచ్చింది. స్ట్రాటజీస్ ఫర్ ఫెసిలిటింగ్ లెర్నింగ్ మనకు ఉంది. ఇందులో ఎనేబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి యూజెస్ అవైలబుల్ స్పేస్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ స్కూల్ అడెక్వెట్లీ. అంటే క్లాస్ రూమ్ అనేది ఏ విధంగా అవైలబిలిటీ ఉంది, స్పేస్ అనేది, సో స్కూల్ కూడా ఏ విధంగా ఉంది. సో మనకు 1 2 3 4 అయితే ఉన్నాయి కాబట్టి ఏదైతే అనుకుంటామో ఆ పాయింట్ మనం ఇచ్చుకుంటూ మనం సింపుల్గా క్లిక్ చేస్తూ ముందుకు వెళ్తామండి. నెక్స్ట్ మెయింటైన్స్ క్లీన్నెస్ అండ్ సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ లోపల మనం క్లీన్గా ఉంచుతున్నామా లేదా, అలాగే సేఫ్టీగా విద్యార్థులు మనం ఉంచుతున్నామా లేదా అనేది మనం ఇస్తాము. అలాగే డిస్ప్లే TLM మెటీరియల్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ రెడీ టు యూజ్, అది చేస్తున్నామా లేదా. డిస్ప్లే వర్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, విద్యార్థుల పనితనాన్ని మనం అక్కడ గోడల్లో ప్రదర్శిస్తున్నామా లేదా. అరేంజెస్ ఫర్నిచర్ అండ్ రూమ్ స్పేస్ ఫర్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం అవైలబిలిటీలో ఉందా లేదా, మనం అరేంజ్ చేస్తున్నాము అటువంటి ఫర్నిచర్ను. అలాగే ఎంకరేజెస్ సెల్ఫ్ డిసిప్లైన్ పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ, మనం డిసిప్లిన్ కానీ పంక్చువాలిటీని కానీ మనం ఎంకరేజ్ చేస్తున్నామా లేదా అనేది ఎంటర్ చేస్తాము. అలాగే యాక్ట్స్ ఇమీడియట్లీ టు అడ్రస్ ప్రాబ్లమ్ అబ్యూజ్ ఎట్సెట్రా, అబ్యూజ్ కానీ ఎటువంటి ఏవైనా వచ్చినట్లయితే దానిని మనం ఇక్కడ ఎలా డీల్ చేస్తున్నాము, ఏ విధంగా డీల్ చేస్తున్నాము అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ట్రీట్స్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ కన్సిస్టెంట్ మేనర్, మన విద్యార్థులందరినీ కూడా ఒకేలా చూస్తున్నామా అనేది ఒకటి ఉంది. సో మనకు 4 ఆప్షన్స్లో ఏదైనా మనం దాన్ని ఎంచుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే డస్ నాట్ రిసార్ట్ టు ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, మనం ఇక్కడ ఫిజికల్ పనిష్మెంట్ సంబంధించి మెంటల్ హెరాస్మెంట్ సంబంధించి మనం ఇవ్వడం లేదు. సో అది మీ తాలూకా పెర్ఫార్మెన్స్ ఇండికేషన్ ఎలా ఉందనేది ఇక్కడ మనం నమోదు చేస్తామండి. అలాగే ఐడెంటిఫైస్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ మేక్స్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ దర్ అటెండెన్స్, ఎవరైతే ఇర్రెగ్యులర్ స్టూడెంట్ ఉంటారో వారిని ఎలా మనం అటెండెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఎటువంటి మనం వాటిని గుర్తిస్తున్నామా అనేది ఇక్కడ ఉంది. అలాగే ఐడెంటిఫైస్ పొటెన్షియల్ డ్రాప్అవుట్స్ ఇన్ ద క్లాస్ అండ్ మేక్స్ స్పెషల్ ఎఫర్ట్స్ టు ద ప్రివెంట్ డ్రాప్అవుట్ని నిరోధిస్తున్నామా, ఏ విధంగా ఎంతవరకు నిరోధిస్తున్నాము, మనం డ్రాప్అవుట్స్ని ఏ విధంగా ఎంతవరకు గుర్తిస్తున్నాము అనేది మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ 4 పాయింట్స్లో ఒకటి మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి యూటిలైజ్ స్కూల్ టైం ఎఫెక్టివ్లీ, స్కూల్ టైంను మనం ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటున్నామా. సో ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి కదండి, ఏదైతే దాన్ని మనం చూస్ చేసుకుంటూ మన అబ్జర్వేషన్స్ ఏవైతే దీనికి సంబంధించి ఏవైతే ఉంటే అక్కడ ఎంటర్ చేస్తారు, లేదంటే లేదు. స్టార్ మార్క్ అయితే మాత్రం తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. సో స్టార్ మార్క్ అబ్జర్వేషన్ సంబంధించి ఏం లేదు కాబట్టి దీన్ని మనం విడిచిపెట్టిన ఇబ్బంది ఏం లేదండి. నెక్స్ట్ వచ్చి లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ యాక్టివిటీకి సంబంధించిన టాపిక్ అనేది ఇక్కడ ఉంది. సో ఇందులో అయితే యూజెస్ చైల్డ్ సెంటర్డ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, సో విద్యార్థి కేంద్రీకృతంగా మనం యాక్టివిటీ బేస్డ్ ఎలా ఉంది అనేది మనం ఆ విధంగా వాడుతున్నామా లేదా అనేది ఇక్కడ ఉందండి. అలాగే ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ చిల్డ్రన్ పార్టిసిపేషన్ ఇన్ డిస్కవరీ, ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ సంబంధించి కానీ డిస్కవరీకి సంబంధించి కానీ విద్యార్థులందరినీ కూడా పార్టిసిపేషన్ అనేది చేయిస్తున్నారా లేదా అనేది అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుందండి. అలాగే అక్నాలజెస్ స్టూడెంట్స్ రెస్పాన్స్ అండ్ ఎంకరేజెస్ దేర్ పార్టిసిపేషన్, మనం ఎంకరేజ్ చేస్తున్నామా వారి యొక్క పార్టిసిపేషన్ను, సో చేస్తే ఏ స్థాయిలో మనం చేస్తున్నాం అనేది మనం ఇవ్వాలి. అలాగే రెస్పాన్స్ టు స్టూడెంట్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్యూస్ అన్నాము. అలాగే ఎంకరేజ్ చిల్డ్రన్ టు క్వశ్చన్, విద్యార్థులు ప్రశ్నించడం అనేది ఏ విధంగా మనం విద్యార్థులు ఎంకరేజ్ చేస్తున్నాము ప్రశ్నించడానికి. అలాగే లాస్ట్ వచ్చి యూజెస్ డిఫరెంట్ రిసోర్సెస్ మెటీరియల్ లైక్ టీచర్ గైడ్, సోర్స్ బుక్, ICT ఎట్సెట్రా అదర్ దెన్ టెక్స్ట్ బుక్ ఫర్ ఎఫెక్షన్ ట్రాన్సాక్షన్. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్లో మనం ఎటువంటి డిఫరెంట్ మెటీరియల్ ఉపయోగిస్తున్నారు, ఆ ఉపయోగం అనేది ఏ విధంగా ఉంది, సో టీచర్ గైడ్ కానీ సోర్స్ బుక్ కానీ సో ఈ విధంగా మీరు వాడుతున్నారా, యూజెస్ చేస్తున్నారా. సో చేసినట్లయితే అక్కడ 4 పాయింట్స్లో ఏదైతే ఆ పాయింట్ను మనం ఇండికేట్ చేయవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించి ఇందులో ఫస్ట్ వన్ లెసన్స్ టు చిల్డ్రన్ పేషెంట్లీ, విద్యార్థులు చెప్పింది ఓపికగా మనం వింటున్నామా,
యూజిల్ సింపుల్ లాంగ్వేజ్, సులభమైన భాషలో మాట్లాడుతున్నామా. యూజ్ హోమ్ లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్ వేర్ ఎవర్ నీడెడ్, విద్యార్థులకు అవసరమైన చోట ఇంటి భాషను ఉపయోగిస్తున్నామా. డెమాన్స్ట్రేట్ లెజిబుల్ రైటింగ్, రైటింగ్కి సంబంధించి ఏవైనా కృత్యాలు చేస్తున్నామా. ఎగ్జిబిట్ కన్సర్న్, కేర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ వైల్ కమ్యూనికేటింగ్ వెర్బల్లీ అండ్ నాన్ వెర్బల్లీ. కమ్యూనికేటింగ్, మన విద్యార్థులు తరగతిలో బోధించేటప్పుడు మనం విద్యార్థులకు సంబంధించి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైనా చేస్తున్నామా అనే. ఇక్కడ అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ సంబంధించి అయితే అసెస్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఫర్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ పెర్ఫార్మెన్స్. విద్యార్థులు మనం అసెస్మెంట్ చేస్తున్నామా, ఏ స్థాయిలో చేస్తున్నాము, ఏ విధంగా ఫీడ్బ్యాక్ మనం నమోదు చేస్తున్నాము. అలాగే మెయింటైన్ స్టూడెంట్స్ ప్రొఫైల్ అండ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ రికార్డ్స్ ఆఫ్ డిఫరెంట్ టెస్ట్ అసైన్మెంట్స్, రిటర్న్ వర్క్స్, ప్రాజెక్ట్స్, అనెక్టోట్స్ ఏవైతే మనం వాటిని మెయింటైన్ చేస్తున్నామా లేదా. షేర్ చిల్డ్రన్ ప్రోగ్రెస్ విత్ పేరెంట్స్ అండ్ అసెంబ్స్ మీటింగ్, విద్యార్థుల యొక్క ప్రతిభను అలాగే ప్రోగ్రెస్ను పేరెంట్స్తో కానీ అసెంబ్స్తో కానీ మనం పంచుకుంటున్నామా, అది మనం చేస్తూ నెక్స్ట్లోకి వెళ్తాము. ఇందులో PS4లో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించి అయితే ఉంది. షోస్ రెస్పెక్ట్ అండ్ కేర్ టువర్డ్స్ స్టూడెంట్స్, విద్యార్థుల్ని గౌరవిస్తూ మనం వాళ్ళ యొక్క వాళ్ళని కేర్ ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తామండి. నెక్స్ట్ ఈజీలీ అప్రోచబుల్ టు చిల్డ్రన్ వితౌట్ ఫియర్ అండ్ హెజిటేషన్, మనకు భయం లేకుండా విద్యార్థులకి మనం అప్రోచ్ అవుతున్నామా లేదు దాన్ని మనం ఇండికేట్ చేస్తామండి. నెక్స్ట్ రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ స్టూడెంట్ కంట్రిబ్యూషన్, స్టూడెంట్ యొక్క భాగస్వామ్యాన్ని మనం గుర్తించడము అలాగే అప్రిషియేట్ చేస్తున్నామా లేదా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రిలేషన్షిప్ విత్ కొలీగ్స్లో మనం ఎటువంటి రిలేషన్లో ఉన్నాము అనేది ఇక్కడ నెక్స్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో షోస్ రెస్పెక్ట్ టువర్డ్స్ కొలీగ్స్, మన కొలీగ్స్ని సహ ఉద్యోగుల్ని గౌరవిస్తున్నాము ఏ విధంగా మీరు ఇండికేట్ చేస్తారు దీన్ని. అలాగే అప్రిషియేట్ అదర్ కొలీగ్స్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్, వారి యొక్క పనితనాన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారా, ఏ స్థాయిలో అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చి కోఆపరేట్స్ అండ్ కొలాబరేట్స్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ద స్టాఫ్ ఇన్ ద కండక్టింగ్ స్కూల్ యాక్టివిటీస్, స్కూల్ యాక్టివిటీ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి స్కూల్ యాక్టివిటీస్ అందరూ కలిసి చేస్తుంటారు, అటువంటి కొలాబరేట్ అనేది ఏ స్థాయిలో ఉంది. సో 1, 2, 3, 4 ఏదైతే అది మనం ఎంటర్ చేస్తూ నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఇన్వాల్వ్స్ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్ ఇన్ ద స్కూల్ సంబంధించి ఎలా ఉంది. అలాగే పార్టిసిపేట్స్ ఇన్ ద కమ్యూనిటీ యాక్టివిటీస్ సచ్ యాజ్ కల్చరల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్ సంబంధించి పార్టిసిపేషన్ ఎలా ఉంది అనేది మనం ఎంటర్ చేస్తూ ఇక్కడ నెక్స్ట్లోకి వెళ్తామండి. నెక్స్ట్ పేజ్ 7లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ పేజ్ 7లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందనేది చూద్దాం. ఇందులో ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ స్టడీ పార్టిసిపేషన్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి అప్డేట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ త్రో సెల్ఫ్ స్టడీకి సంబంధించి అప్డేట్ అవుతున్నారా లేదా, ఏ స్థాయిలో అవుతున్నారు. పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ యాజ్ పర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్, ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మీరు. అలాగే పార్టిసిపేట్స్ అండ్ కంట్రిబ్యూట్స్ రెగ్యులర్లీ ఇన్ క్లస్టర్ రిసోర్స్ సెంటర్ ఆర్ బ్లాక్ రిసోర్స్ సెంటర్స్ మీటింగ్స్లో మీ పార్టిసిపేషన్ అనేది ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ మనం నమోదు చేస్తామండి. నమోదు చేసి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నట్లయితే మనం నమోదు చేసుకుంటూ నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇందులో స్క్రోల్ చేసినట్లయితే ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఎంగేజెస్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ ఇన్ ఇన్నోవేటివ్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో ఉంది. అలాగే పార్టిసిపేట్స్ అండ్ ప్రజెంట్ పేపర్ ఇన్ రీజనల్, స్టేట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ సెమినార్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా. పబ్లిషెస్ ఆర్టికల్స్, పేపర్స్ ఇన్ వేరియస్ జర్నల్స్, మ్యాగజైన్స్ ఎట్సెట్రా. సో ఆర్టికల్స్, పేపర్స్ ఏవైనా మీరు పబ్లిష్ చేశారా. సో కంట్రిబ్యూట్స్ ఇన్ డెవలపింగ్ ఆఫ్ టీఎల్ఎంకి సంబంధించి మీరు కంట్రిబ్యూట్ ఏవైనా డెవలప్ చేస్తున్నారా. సో అందులో మనం ఏ స్థాయి ఆ స్థాయి మనం తీసుకుంటూ మనం నెక్స్ట్లోకి వెళ్తామండి. సో నెక్స్ట్ మన పేజ్ 8లో అయితే స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో కంట్రిబ్యూట్స్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్ యాక్టివిటీస్ ఉంది. ఆర్గనైజ్ ఆర్ పార్టిసిపేట్స్ అండ్ కంట్రిబ్యూట్స్ ఇన్ ఎస్ఎంసీ అండ్ అదర్ మీటింగ్స్లో ఆర్గనైజ్ చేస్తున్నాం, పార్టిసిపేట్ చేస్తున్నామా లేదా. టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆర్గనైజింగ్ స్కూల్ ఫంక్షనింగ్ లైక్ మార్నింగ్ అసెంబ్లీ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, స్పోర్ట్స్ సంబంధించి, గేమ్స్ సంబంధించి, సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే సంబంధించి మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది. అలాగే కోఆపరేట్స్ ఇన్ ఆర్గనైజింగ్ స్కూల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ గార్డెనింగ్, హెల్త్ అండ్ హైజీన్, మిడ్ డే మీల్ సంబంధించి మన కోఆపరేషన్ ఎలా ఉంది అనేది మనం నమోదు చేస్తూ నెక్స్ట్లోకి వెళ్తామని. ఇందులో
టీచర్ అటెండెన్స్ సంబంధించి BS7లో ఉంది. ఇందులో అటెండెన్స్ స్కూల్ రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీలో మనకు అటెండెన్స్ స్కూల్ రెగ్యులర్లీ ఏ విధంగా ఉంది రెగ్యులర్లీ అండ్ అరైవ్స్ అండ్ లీవ్స్ ద స్కూల్ యాజ్ వెల్ టైమింగ్స్ చేయాలి. అలాగే టీచర్కి సంబంధించి అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్ అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ పిండిక్స్ ప్రిపేర్ ఏ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ హైలైటింగ్ ద పాయింట్స్ దట్ యూ ఫీల్ సాటిస్ఫై అండ్ ద ఏరియాస్ ఇన్ విచ్ యూ నీడ్ హెల్ప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఈ పిండికి సంబంధించి ఏ పాయింట్లో మీరు సంతోషకరంగా ఉన్నారు, అలాగే ఎటువంటి ఏరియాలో మీకు ఎటువంటి హెల్ప్ కావాలి, ఇంప్రూవ్మెంట్ సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అనేది ఇక్కడ మనం డిస్క్రిప్టివ్ మోడల్లో ఇక్కడ టీచర్ ప్లీజ్ రైట్ హియర్ అని ఇక్కడ ఉంది. యువర్ ఆన్సర్ దగ్గర మనం రాసి నెక్స్ట్లోకి వెళ్తామండి. తదుపరి హెచ్ఎంకి సంబంధించిన అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో హెడ్ మాస్టర్ సంబంధించి బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ఎమర్జింగ్ ఫ్రమ్ టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ యువర్ ఓన్ అబ్జర్వేషన్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆన్ టీచర్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఆల్సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఇంప్రూవింగ్ హిజ్ ఆర్ హిమ్ పెర్ఫార్మెన్స్. హెచ్ఎంలందరూ కూడా దీన్ని ఆన్సర్ చేస్తూ సబ్మిట్ చేయవలసి మాస్టర్స్ అందరూ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలండి. థ్యాంక్ యూ.